ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు తూరుబాక గ్రామ పంచాయతీకి వచ్చాము. భద్రాచలం ప్రక్కన తెలంగాణ రాష్ట్రం. అయితే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా గెలిచినటువంటి మరి మల్లారెడ్డి గారితో కొన్ని విషయాలు పంచుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. తూరుబాక గ్రామ పంచాయతీ మేము బీఆర్ఎస్ను సిపిఎం పార్టీ ఐక్యతతోటి పోటీ చేయడం జరిగింది. అలాగనే సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి వాళ్ళు ఒక మిత్రపక్షంగా వాళ్ళు పోటీ చేయడం జరిగింది. సిపిఐ పార్టీ సర్పంచ్గా లేడీ ఇది ఎస్టీ వచ్చింది. ఆ అమ్మాయి సిపిఐ పార్టీగా అమ్మాయి 20 ఓట్ల మెజారిటీతో అమ్మాయి సర్పంచ్గా ఎన్నికయ్యారు. మేము సిపిఎం పార్టీగా ఒక 5 వార్డులు గెలిచాము. సిపిఐ టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని బలపరిచింది. అలాగే దాంతో మేము ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. మేము సిపిఎం పార్టీగా గతంలో సిపిఐ పార్టీలో పనిచేసాము 15 సంవత్సరాలు. కొన్ని విభేదాల కారణంగా సిపిఎంలోకి వచ్చాము. సిపిఎంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. తర్వాత మా సిపిఎం పార్టీ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చాక మేము 1వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. పోటీ చేస్తే 6 ఓట్ల తేడాతో మనం గెలుపొందాము. మనం గెలిచిన కాడి నుంచి కూడా ఈ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం, పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము. చెప్పండి సార్, గెలిచారు కదా, ఈ గ్రామ పంచాయతీని మీరు కానీ సర్పంచ్ గారు ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు? సంక్షేమ కార్యక్రమాలు ఎలా మీ ప్రజలకు అందించబోతున్నారు? పారిశుద్ధ్యం, అలాగే రోడ్లు, కరెంటు సమస్య మీద, తాగునీటి సమస్య మీద, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళ మీద, అన్నిటి మీద కూడా మేము ఈ గ్రామానికి, ఈ పంచాయతీకి ఎక్కువ వచ్చేలా చూసి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సర్పంచ్ గారు కానీ మేము కానీ సఖ్యతతో ఉండి మంచిగా పరిపాలన ప్రజలకి అందించాలని మేము భావిస్తున్నాము. పార్టీ సిద్ధాంతాలు, అసలు మీరు ఆ పార్టీలో వెళ్ళడానికి, ఆకర్షణ అవ్వడానికి గల కారణాలు ఏమిటి? సిపిఎం పార్టీ ఇక్కడ నాయకత్వం నిజాయితీగా పనిచేస్తూ ఉంది. గతం నుంచి 3-4 సార్లు 15-30 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. గతం కుందా బొజ్జి గారు ఒక 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత సున్నం రాజయ్య గారు కూడా 15 సంవత్సరాల నుంచి ప్రజలకి మమేకమై దగ్గరగా ఉంటూ అన్ని అభివృద్ధి పనులలో తీసుకొచ్చేసి అభివృద్ధి చేయడంలో భాగంగా బాగా కృషి చేశారు. వారు చేసిన పనులు కానీ ఏదైతే ఇక్కడ పార్టీ నిజాయితీగా నిస్వార్థతతో మంచిగా ఇచ్చేయటం వల్ల ఆకరిస్తాయి. మేము ఫస్ట్ నుంచి కమ్యూనిస్ట్ వాదులము. మేము వేరే పార్టీలోకి వెళ్ళి ఉండలేము. అసలు ఆ రక్తం అనేది మాలో ఉండదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ భావాలతో ఉన్నాం కాబట్టి మేము సిపిఎంలోకి రావడం జరిగింది. వచ్చాక టికెట్ ఇచ్చింది, సరే గెలిచామండి. మేము గెలిచి ఇప్పుడైతే అభివృద్ధిగా చేపట్టాలని ముందుకు తీసుకోవడానికి పంచాయతీని మా సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాము. చెప్పండి సార్, మరి కాంగ్రెస్ 6 పథకాలు మీ గ్రామానికి అన్ని అందినవే పథకాలు, సంక్షేమ పథకాలు. ఇప్పుడు రైతు బంధు అనేది సరిగా అరాకొర ఇస్తుంది. రైతు బంధు మీద కూడా సరిగా ఇది లేదు. కాకపోతే ఈ 6 పథకాల్లో ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉచిత కరెంట్ ఒకటి జరుగుతూ ఉంది. రుణమాఫీ కూడా కొంతమందికి అయినాయి. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరికైతే అయినాయో అదే వాళ్ళకే అయినాయి తప్ప నడిచి ఏరే రైతులకి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కానీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కానీ చాలామందికి కాలేదు. సరే, అవి కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాని రైతులకు కూడా రుణమాఫీ చేస్తే రైతులు కొంచెం ఇదిగా ఉంటారని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రభుత్వం మరి అన్ని విధాలుగా సహకరిస్తుందా మరి ప్రజలకు? ఇంటికైతే గతంలోనేమో ఇది లేదండి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం నిధులు పంచాయతీలకి బాగా నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు నిధులు రాలేదు. కొద్ది గొప్ప 2 లక్షలు 3 లక్షలు పంచాయతీకి వేస్తున్నారు. వాటితోటి పాత బకాయిలే పంచాయతీలో ఉన్నాయి. ఆ పాత బకాయిలు తీర్చుకుంటా మేము ఇప్పుడు పారిశుద్ధ్యము, అలాగనే విద్యుత్ దీపాలు కానీ, కరెంటు సమస్యలు కానీ ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకు గవర్నమెంట్ ఎమ్మడే ఈ పంచాయతీలకి గెలిచిన ఎమ్మడే ఇదైనా ఈ గెలిచిన పంచాయతీలకు నిధులు ఇవ్వాలని చెప్పేసి మంచిగా నిధులు ఇస్తే మేము కూడా అభివృద్ధి చేయడంలో అవినీతి లేకుండా అభివృద్ధి పథకం నడపడానికి మేము చేయాలని మేము కూడా భావిస్తున్నాము. గవర్నమెంట్ దీని మీద ఇది చేసి
నిధులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రెడ్డి గారు చాలా గొప్ప విషయాలు, చాలా లోతు విషయాలు కూడా చెప్పారు. రాజకీయ పరంగా, గ్రామ పరంగా, సేవ పరంగా. అయితే కమ్యూనిస్టులో ఉండి కూడా అనేక సేవా కార్యక్రమాలు గతంలో చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలని, గ్రామం అభివృద్ధి పడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. MS TV.